ప్రభు యొక్క ఉన్నతమైన నామమునకు మహిమ కీర్తి కలుగునుగాక. మరొకసారి ఈ పరిశుద్ధ దినమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా దర్శించుట ప్రభు నాకు ఇచ్చినటువంటి తరుణం అని మనకు జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం ఈ దినాల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలా. మరి అన్ని దేశాల కొరకు, మన దేశం కొరకు కూడా ప్రార్థన చేయాలా. రాను రాను ఈ కరోనా మరి వ్యాధి ఎక్కువైపోతుంది, తెగులు విపరీతంగా వ్యాపిస్తుంది. కానీ ప్రభు ఒకరోజు ఆప్ చేస్తాడు, దీన్ని నిలబడిపోతుందని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా, నీ మందిరములోనే నివసించువారు ధన్యులు. నీ మందిరములో నివసించువారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ హు డ్వెల్ ఇన్ యువర్ హౌస్. 84వ కీర్తనను మీరు తీసుకు ఉంచాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను చదివినటువంటి వాక్యం, చెప్పినటువంటి వాక్యం ఏదనగా కీర్తనలు 84:4 వచనము. ఇక్కడ మందిరం అనే మాట ఆలయమునకు సూచనగా ఉన్నది, నివాసమునకు సూచనగా ఉన్నది. ఇక్కడ 84వ కీర్తనలో సియోను అనే అర్థం కూడా మనం తీసుకోవలసిన వారం అంటున్నాం. రెండవది హృదయం అనేటువంటి మందిరం. మూడవది ప్రభును ఎల్లప్పుడూ ఆరాధించేటువంటి మందిరము. నాలుగవది పరలోకమందున్నటువంటి మందిరము. సర్వాధికారి దేవుడు నాకు ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ప్రత్యేకంగా దేవాలయము, మందిరము లేదు గాని ప్రభువే అందరికీ మందిరమై ఉంటున్నాడు. ఈ లోకములో మనం నివసించేటువంటి నివాసమునకు గూడు అని పేరు. అది 84వ కీర్తనలో రాబడిన మాటను మనం చూసినట్లయితే 3వ వచనం యొక్క చివరి భాగంలో, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. గూటి స్థలము పరలోకములో ఉండేటువంటి నివాసమునకు పేరనగా భవనము. అనేక సార్లు మనం పాడుతుంటాం రాజాని భవనములు అని చెప్పి. కాబట్టి ఈరోజు మనం మందిరము గురించి 84వ కీర్తన ఆధారంగా తీసుకుని అనేక విషయాలు మనం నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాం. నేను 4వ వచనం మళ్ళా చదువుతాను. నీ మందిరములో నివసించువారు ధన్యులు. మొట్టమొదటిగా ఎటువంటి మందిరం అంటే, మరి 2వ వచనం యొక్క రాయబడిన మాట, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. జీవము గల దేవుని మందిరము. ఈ మందిరములో జీవము గల ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనమందరం కూడా ఆయన ముఖ దర్శనము కొరకు మనం ప్రయత్నించవలసిన వారమై ఉంటున్నాం. జీవము గల దేవుని మందిరము, ఏ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మన ప్రభు ఎటువంటి ప్రభు అంటే జీవము గల ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది ఎటువంటి మందిరం అంటే 4వ వచనములో ఉంది, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఇది ఎటువంటి మందిరం అనగా, మరి ప్రభువును ఆరాధించేటువంటి మందిరము. ఏ టెంపుల్ ఆఫ్ వర్షిపింగ్ ద లార్డ్. దేవుని ఎల్లప్పుడూ కూడా ఆరాధించుట. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును చూచినప్పుడు వారు బంగారమును బోలమును సామ్రాణిని కానుకలుగా సమర్పించి ఆయనను ఆరాధించినారు. జ్ఞానులు ఆరాధించినారు, గొర్రెల కాపరులు ఆరాధించినారు, పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆరాధించినది.
బైబిల్లో రాబడిన మాట, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధాలంకారంతో మనం ప్రభును ఆరాధించాలి. ప్రభువును ఆరాధించుట చాలా ప్రాముఖ్యమైన భాగమని మనం జ్ఞాపకం చేసుకున్నాల. 4-6 వచనాలు మనం చదివినప్పుడు దేవుని వాక్యములో రాబడిన మాట, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గమున వారిని అతి ప్రియములు, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఇది ఎటువంటి మందిరం అంటే శాంతి సమాధానం ఇచ్చేటువంటి మందిరము. కష్టాలు, శ్రమలు, బాధలు జీవితంలో వస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో బాకా లోయలో పడి వెళ్ళొచ్చు. కీర్తనకారుడు చెప్తాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించునని వాక్యములో రాయబడింది. అటువంటి లోయను ప్రభు జలమయముగా మారుస్తాడు. తొలకరి వాన చేత దీవెనలను కప్తాడు. వ్యవసాయకునికి ప్రాముఖ్యమైనది వచ్చేమనగా మంచి భూమి నేలను మరి సేద్యం చేయుట, ఎరువు వేయుట, విత్తనములు నాటుట, ఇవన్నీ పని చేసిన తర్వాత మరి ఆకాశం వైపు చూసి తొలకరి వర్షము, కడవరి వర్షం కొరకు వారు ప్రార్థిస్తారు. ఏ టెంపుల్ ఆఫ్ పీస్, సమాధానం ఇచ్చేటువంటి మందిరం, శాంతి అనుగ్రహించేటువంటి మందిరము. ఏది నా విశ్రాంతి లోకమందు, ఏ దిక్కు కనుగొన్నా లేదు సుఖమెందో. మరి సాధు సుందర్ సింగ్ ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మందిరంలో ఆయన అనుగ్రహించినటువంటి మరి వాక్యం ఏమనగా, ఆయనకు మంచి వాక్యం దొరికినది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. 24వ కీర్తన 7వ వచనములో రాబడిన మాట, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. ఆశీర్వదించేటువంటి మందిరము. ప్రభువుని ప్రయాణమంతట్లో కాపాడుతాడు. మనమందరం కూడా పరదేశముల నుండి స్వదేశమునకు ప్రయాణమైపోతున్నాం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఈ ప్రయాణంలో ప్రభువు మనలను ఆశీర్వదించనంటున్నాడు. బ్లెస్సెడ్ టెంపుల్, ఆశీర్వదించేటువంటి మందిరము. 5వది జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రతి వాడు ఈ మందిరంలోకి రావాల. ప్రతి వాడు కూడా ఈ యొక్క మందిరంలోనికి వచ్చి ఆయనతో సహవాసం ఉండి ఆయనతో ఆరాధించాల. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినాడు, తండ్రి, నువ్వు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నా మహిమను చూడాలా, వారు నాతో కూడా ఉండాలా, నాతో వాళ్ళు కలిసి ఆరాధించాలని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఇది ఎటువంటిదంటే ఆనందించేటువంటి మందిరము. ప్రభు సన్నిధిలో నీకు ఆనందం జరుగుతుంది. ప్రభు సన్నిధిలోని దుఃఖము తీసివేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైతాయని జ్ఞాపకం చేసుకున్నాం. 6వది 8వ వచనంలో ప్రార్థించేటువంటి మందిరము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థనను ఆలకించుము. ప్రార్థించేటువంటి మందిరము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, నీ హృదయం అనేటువంటి మందిరంలో, ప్రభువు నీకు ఇచ్చినటువంటి మందిరంలో ఎక్కువ సమయాన్ని మనం ప్రార్థనలో గడపాల. బైబిల్ అంతటిలో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. కష్టంలో, శ్రమల్లో, బాధలో, శిలువలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. ప్రార్థించి మందిరము. చివరిగా 11, 12 వచనాలు మనం చూస్తే, దేవుడనే యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు,
యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రభున సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రభువును మహిమపరిచేటువంటి మందిరం. నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ప్రభువును మహిమపరచాలా. ఏ టెంపుల్ ఆఫ్ గ్లోరీ. ప్రభువును ఘనపరచాలా, ప్రభువును మహిమపరచాలా. హిస్ నేమ్ మస్ట్ బి ఎక్సాల్టెడ్, హిస్ నేమ్ మస్ట్ బి గ్లోరిఫైడ్. ప్రభు తెలియజేసేటువంటి మందిరము, ఆ నివాసం, దాని మరొక పేరేమనగా క్రీస్తు నివాసము. యేసు ప్రభు వారు చెప్పాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పాడు. మొట్టమొదటిది జీవము గల దేవుని మందిరము, టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. రెండవది ఆరాధించేటి మందిరము, టెంపుల్ ఆఫ్ వర్షిప్. మూడవది సమాధాన మందిరము, టెంపుల్ ఆఫ్ పీస్. నాలుగవది ఆశీర్వదించేటువంటి మందిరము, బ్లెస్సెడ్ టెంపుల్. ఆనందించేటువంటి మందిరము, ద టెంపుల్ ఆఫ్ పీస్, ద టెంపుల్ ఆఫ్ జాయ్. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థించేటువంటి మందిరము, టెంపుల్ ఆఫ్ ప్రేయర్. చివరిగా ప్రభువును మహిమపరిచేటువంటి మందిరము, టెంపుల్ ఆఫ్ గ్లోరీ. దేవుడు మనందరూ కూడా ఆయన పరలోక మందిరంలో మనం ఆయనతో కలిసి సదాకాలము ఆయన స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు ఇచ్చిన అమూల్యమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాము నాయన. యెహోవా సైన్యాధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, నీ నివాసములు యెహోవా మందిరావరణములో చూడవలనని. 4వ వచనములో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. మేము నీ మందిరంలో ఉండి నిన్ను స్తుతించి ఆరాధించే ఆ మహిమాన్వితమైన జీవితం మాకు దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తోడైండుగాక. ఆమేన్.